హాయ్ అండి, నేను యదువంశీ. ఇప్పుడే మా మురళి చేసిన దండోరాని చూసి వచ్చానమాట బయటికి. మురళి 4 years నుంచి మేము ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం. సినిమా స్క్రిప్ట్ నుంచి మురళి నా స్క్రిప్ట్ని మురళికి, మురళి స్క్రిప్ట్ నాకు ఎక్కడెక్కడో కూర్చొని మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు సినిమాను ఒక్కొక్కరు మాట్లాడుకోవడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ థింగ్, ఈ సినిమాని చూడండి అని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మంచి సినిమా ఇది, ప్లీజ్ చూడండి అని చెప్పాలనుకోవట్లేదు నేను. కంపల్సరీ చూడండి, చూడకపోతే ఏదో మిస్ అవుతారు కంపల్సరీ. ఎందుకంటే మన యాక్టర్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ ఉన్నారు, మన రూటెడ్ స్టోరీ, మన కథ అనమాట. డెఫినెట్లీ నాకు అందరి పర్ఫార్మెన్స్ నచ్చినాయి. మెయిన్గా రవి గారిది చాలా బాగా నచ్చింది నాకు. యాక్టింగ్ రియల్లీ సూపర్ అండి. ఫ్రేమ్ మీద చాలా బాగా కనబడుతున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నాకు కొత్తగా కనబడ్డారు నిజంగానే. నవదీప్ గారు 2.0 ఇది మురళి. అండ్ శివాజీ గారిని నేను చూసినంతసేపు నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఆయన చూసి ఉన్నాం కదా, ఆయనకి ఇప్పుడు కామెడీ చేసేవారు. ఈ సినిమాలో చేసిన ఎమోషన్కి నాకు కోపం అవేం కనపడలేదు. ఆయన చాలా ఎమోషనల్గా చేశారు సినిమాలో. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మెయిన్లీ ఈ సినిమా మేము ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం మా రాధ్య. ఎక్కడి నుంచో ట్రావెల్ స్టార్ట్ అయ్యి అమ్మాయి బెంగళూరు నుంచి ఇక్కడ వరకు వచ్చి తన డబ్బింగ్ తను చెప్పుకుంటూ కష్టపడుతూ ఇక్కడ వరకు థియేటర్లో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మీడియా పర్సన్స్ కూడా నాకు కాల్ చేసి మీ రాధ్య బాగా చేసింది అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ మౌనికా. అండ్ మీరు అందరూ బాగా చేశారు. ఈ సినిమాని కంపల్సరీ మిస్ అవ్వద్దు. ఇది మన సినిమా, మన కథ, మన ఊరి కథ, మట్టి కథ. చాలా అందంగా నీట్గా చెప్పారు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ నియర్ బై థియేటర్స్. దండోరా ప్రతి చోట దండోరా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.